ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమల వలన ఒక విధేయతను ఆయన నేర్చుకున్నాడు. శ్రమ కాలంలో శ్రమ పడుతున్నటువంటి సమయంలో ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆ విధేయత నేర్చుకున్న తర్వాత విధేయతను కలిగి ఉన్నాడు కనుక ఆ విధేయతను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కలిగి ఉన్నది. దేనికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత లోకాన్ని రక్షించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. అందుకే సర్వాధికారం ఆయన చేతిలోకి వెళ్ళిపోయినది. ఇక క్లియర్గా ఈ ఒక వర్తమానం క్లియర్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నా మాటకు విధేయత కలిగి ఉన్నాను, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈరోజు ఇప్పటి వరకు నీకు ఆశీర్వాదము రాకపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, దేవుని మాటకు విధేయత కలిగి ఉండకపోవటం వలన దేవుని ఆశీర్వాదము పొందుకోలేకపోతా ఉన్నాం. నిన్ను నువ్వు ఒకటి ప్రశ్నించుకోవాలి, ఎందుకు నేను విధేయత కలిగి ఉండలేకపోతా ఉన్నాను?